ఏ శుభకార్యానికైనా శుభారంభం క్యాజువల్ గా పెట్టిన ఎట్ క్యాచీగా ఉన్న టైటిల్ అది. ఎస్, డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. హాయ్ హాయ్. గోదావరి గట్టు మీద రామసలకావే. ఏ సాంగ్ వచ్చినా ఇప్పుడు జనాలు అబ్బాయి ఏం పాట అన్నారు, బట్ ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 2 or 3 days లో అందరి ఫోన్లలో గోదావరి గట్టు మీద రామసలకావే. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. మెలోడీ అండ్ బేసిక్ అండ్ రమణ గోగుల్ గారి వాయిస్. ఈ సినిమాలో కూడా మాకు ఎక్కువ నాస్టాలజియాగా అనిపించింది. ఆ చైల్డ్హుడ్ హీరోస్, స్టార్స్ వీళ్ళందరూ. సో ఈ ట్రెండ్కి సరిపోయేలా తీయాలి. అట్ ది సేమ్ టైం నార్మల్గా మూవీ తర్వాత ప్రమోషన్స్ అనేది డైరెక్టర్ పార్ట్ కాదు, వేరే వాళ్ళు ఎవరైనా చూసుకుంటారు. నాకు ప్రమోషన్స్ అంటే చాలా ఇష్టం. అంటే ఐ విల్ టేక్ ఓటీటీస్ వచ్చాక వ్యాస్ట్ డేటా ఇవాళ అనుకున్నది రేపటికి పాత అయిపోతుంది. ఫాస్ట్ పేస్ అనేది ఇంకెంతకంటే చేయలేను. విజువల్, గ్రాండ్ విజువల్, ఇంకొక వరల్డ్ బిల్డ్ చేయాలి. ఫస్ట్ 5 minutes లో నన్ను ఎంగేజ్ చేయకపోతే నిర్దాక్షిణంగా నేను వెళ్ళిపోతా అన్నట్టు. మన ఆడియన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఒక టైప్ ఉంటుంది. సో ఎవ్రీ ఆడియన్స్ కి గ్లోబల్ ఆడియన్స్ అంటే అంత అదే అంటే ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఉన్నారు. యాక్టర్స్ లాగా డైరెక్టర్స్ కూడా నేను వర్సటైల్ డైరెక్టర్ అనిపించుకోవాలని ఉంటుందా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది కష్టం కదా. విజువల్ వండర్, మేకింగ్, ప్రజెంటేషను, కంప్లీట్ హీరో ఎలివేషన్. తమన్నా గారిని ఒక బాయ్ గెటప్ వేసి అండ్ మన ప్రమోషన్స్ లో కూడా వీళ్ళిద్దరికి, బట్ యాక్చువల్లీ దిస్ ఇస్ క్యూటెస్ట్. క్యూట్ గా అనిపించింది. అబ్బాయిలు తిడుతున్నారు, నీకు ఇదేం పిచ్చరా? జయం బందర్ వేసిన డ్రామా ఆర్టిస్ట్ మేకప్ వేసి మీసాలు తిప్పి. బాలకృష్ణ గారు మీకు ఎప్పటి నుంచో తెలుసు, మీరు మూవీ కూడా చేశారు. నిన్న ఒక జరిగిన మిస్సాప్, తిరుమలలో జరిగిన మిస్సాప్ కి ఆయన ఇటుక బిగ్ డెసిషన్, అసలు ప్రీ రిలీజ్ అవ్వద్దు అనేసి. ఎక్కువ కోపం ఉన్న వాళ్ళు చాలా ప్యూర్ గా ఉంటారు. నమస్తే యస్, సంక్రాంతికి వస్తున్నాం అంటే క్యాజువల్గా పెట్టిన ఎట్ క్యాచీగా ఉన్న టైటిల్ అది. ఎస్, డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. హాయ్ హాయ్ హర్షన్. ఎలా ఉన్నారు? ఐమ్ సూపర్, డూయింగ్ గుడ్. మీరు ఎప్పుడు బాగుంటారు. థ్యాంక్ యూ. అంటే సింపుల్గా పెట్టారు ఎట్ క్యాచీగా, యూనో. అంటే ఎవరైనా వింటే ఊరికే అలా మాటల్లో సరదాగా పెట్టేసారేమో టైటిల్ అనుకుంటారు, బట్ ఇట్స్ వెరీ క్యాచీ. చిన్నపిల్లలు కూడా చెప్పేయగలరు, ఏ సినిమాకి వెళ్దాం అంటే సంక్రాంతికి వెళ్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం, వెళ్దాం అంటారు. సో సమ్టైమ్స్ మనం సినిమా తీసే జోనర్, టార్గెట్ ఆడియన్స్ని బట్టి టైటిల్స్ పెట్టాలి. ఈ జోనర్కి టైటిల్ ఎంత క్యాచీగా ఉంటే జనాలకు అంత ఈజీగా వెళ్తుంది. సో కాంప్లికేటెడ్ టైటిల్కి పెట్టడం కంటే సంక్రాంతికి వస్తున్నాం అనేది వెరీ కలోకియల్ వర్డ్. ఎవరైనా కూడా ఊరు వస్తున్నాం, సంక్రాంతికి వస్తున్నాం సింపుల్గా చెప్పేవాడు. ఒక్కొక్కసారి దాంట్లో రిస్క్ ఉంది, ఒక్కొక్కసారి అది కనెక్ట్ అయితే చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది. రిస్క్ అంటే ఇదేం టైటిల్ రా బాబు అనే వాళ్ళు కూడా ఉంటారు ఫస్ట్ పెట్టిన వెంటనే. ఉంటుంది అనుకునేటప్పుడు, వెన్ వీఆర్ డెసిషన్ తీసుకునే ముందు ఉండొచ్చు. రిస్క్ తీసుకోవడం అనేది డైరెక్టర్ మీద ఉంటుంది. కాబట్టి నాకు ఎందుకు ఇది జనాల్లోకి ఈజీగా వెళ్తుంది అని అనిపించింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ జనాల్లోకి బాగా వెళ్ళింది. సాంగ్స్ కూడా అలాగే ఉన్నాయి, సాంగ్స్ అండ్ స్టెప్స్ కూడా. అంటే మీరు కొరియోగ్రాఫర్కి చెప్తారా, అంటే బీభత్సమైన భారీ స్టెప్పులు పెట్టండి అలా ఏం కాకుండా చిన్నపిల్లలు కూడా నా స్టెప్పులు వేసేలా పెట్టండి అని చెప్తారా? అంటే సాంగ్ని బట్టి. అండ్ నాకు బేసిక్గా కొరియోగ్రఫీ కొద్దిగా ఇష్టం. బేసిక్గా నేను డ్యాన్స్ చేస్తుంటాను కాబట్టి ఆ ఒక్క విభాగంలో నేను ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను. అది మాస్టర్స్ని ఇరిటేట్ చేయను, కానీ నా ఇన్పుట్స్ చెప్తూ ఉంటాను. ఇది సాంగ్ మేము పొలాచిలో చేసేటప్పుడు భాను మాస్టర్ నాకు బాగా ఇష్టం. ఈ సినిమాలో అన్ని సాంగ్స్ ఆయనే చేశారు. సో కంపోజ్ చేసేటప్పుడే చెప్పాను, అంటే ఎక్కువ హార్డ్గా ఉన్న మూమెంట్స్ వద్దు. సో రామశిలకవే, గోదావరి గట్టు సింపుల్గా ఎవరైనా కూడా ఈజీగా, అంటే 20-22 years వెళ్ళేస్తే ఎలా ఉంటుందో ఒక 40+ వరకు వేసినా కూడా అలాగే ఉండాలి, కాంప్లికేషన్ ఉండొద్దు అని చెప్పి అనుకున్నాం. సో అంతే ఇదిగా స్మూత్గా కంపోజ్ చేశారు. సో ఈరోజు ఎక్కడ పెట్టిన రీల్స్ మీరు చూస్తే A to Z ఆల్ ఏజ్ కేటగిరీస్ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారంటే క్రెడిట్ గోస్ టు మాస్టర్. మీ సాంగ్స్ వచ్చినప్పుడు అంటే నార్మల్గా అన్ని మూవీస్ ఎక్స్పెక్టేషన్స్ పెంచి ఒక సాచురేటెడ్ స్టేజ్కి వచ్చేసేమో. ఏ సాంగ్ వచ్చినా ఇప్పుడు జనాలు, ఈవెన్ పుష్పాలో ఒక ఫ్యూ సాంగ్స్ కూడా, మీ మూవీలో సాంగ్స్ కూడా వచ్చిన వెంటనే అబ్బాయి ఏం పాట అన్నారు, బట్ ఇమ్మీడియట్గా విత్ ఇన్ 2 or 3 days లో అందరి ఫోన్లలో, అందరి కార్స్లో కానీ రేడియోలో అంతా అదే సాంగ్ ఉంది. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. మెలోడీ అండ్ బేసిక్ అండ్ రమణ గోగుల్ గారి వాయిస్. సో క్యాచీ ట్యూన్ అండ్ ఎప్పటి నుంచో మనం విందాము అనుకుంటున్న ఒక వాయిస్, అది మిస్ అయిపోయాం మనం.
అలాంటి వాయిస్ సడన్గా మనం వచ్చేసరికి దానికి బాగా ట్యూన్ అయిపోతాం. సో అద్భుతమైన ట్యూన్ బీమ్స్ కంపోజ్ చేశాడు. అంతే ఎక్స్ట్రాడనరీగా రమణ గోల్ గారు పాడారు. సో అందువల్ల ఈరోజు అందరం పాడుకుంటున్నాం. అంటే యూజువల్లీ ఎవరైనా నాస్టాల్జియా మూమెంట్స్ కోసం కొన్ని సినిమాలు పెట్టుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూస్తూ ఉంటారు ఆ నాస్టాల్జియా ఫీల్ అవడానికి. మీరు నాస్టాల్జియా ఫీల్ అవడానికి సినిమాలే తీసేస్తున్నారు ఏకంగా. సమ్టైమ్స్ సమ్టైమ్స్ కదా మీ కొన్ని సినిమాలు చూసినా మీ కొన్ని ఆల్మోస్ట్ అన్నీ, అండ్ ఈ సినిమాలో కూడా మాకు ఎక్కువ నాస్టాల్జియాగా అనిపించింది. వెంకటేష్ గారు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు అని. అంటే మనం నా చైల్డ్హుడ్ హీరోస్ స్టార్స్ వీళ్ళందరూ. సో ఈ ట్రెండ్కి సరిపోయేలా తీయాలి, అట్ ది సేమ్ టైం నా స్టార్ నాకు కనపడాలి. సో మీరు అడుగుతున్న ఆ ఫీలింగ్ మేబీ నేను ఆ మైండ్ సెట్తో ఉండటం వల్ల నేను అలా ప్రజెంట్ చేస్తుండొచ్చు వెంకీ గారిని. సో ఆ జనరేషన్లో వెంకీ గారు ఎలా ఉన్నారు, ఇప్పటికీ అంతే యంగ్గా అంతే ఎనర్జెటిక్గా ఉన్నారు వెంకటేష్ గారు. సో దట్ డైరెక్టర్గా మనం అది వైబ్ ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్గా హీరోస్ వాళ్ళు కూడా అదే వైబ్ ఫీల్ అవుతారు. సో లక్కీలీ ఈరోజు వెంకటేష్ గారు ఈజ్ లైక్ ఆయన ఎనర్జీ లెవెల్స్, ప్రమోషన్స్, డ్యాన్సులు, సింగింగ్, వాట్ నాట్. ఈ సంక్రాంతికి ఆయన అందరు ఇళ్లలోకి వెళ్ళిపోయారు. రిలీజ్కి ముందే ఇంటికి వచ్చేసారు. కాబట్టి ఆడియన్సే థియేటర్స్కి రావాలి సంక్రాంతికి వస్తున్నామంటూ. దట్స్ మిగిలిన పార్ట్ అదే. నార్మల్గా మూవీ తర్వాత ప్రమోషన్స్ అనేది డైరెక్టర్ పార్ట్ కాదు, వేరే వాళ్ళు ఎవరైనా చూసుకుంటారు, కొంచెం తక్కువ ఇన్వాల్వ్ అవుతారు. మీరు ఎక్కడ దేన్ని అస్సలు నాకు ప్రమోషన్స్ అంటే చాలా ఇష్టం. అంటే ఐ విల్ టేక్, నేను కొద్దిగా ఎఫర్ట్స్ పెడతాను, టైం తీసుకుంటాను, బ్రెయిన్ పెడతాను, స్ట్రెస్ తీసుకుంటాను. ఎందుకంటే ఒక సినిమా ఇప్పుడు కోవిడ్ తర్వాత ఓటీటీ వచ్చాక జనాలు ఆడియన్స్ కూడా సెలెక్టివ్ మూవీస్కే వెళ్తున్నారు, థియేటర్స్కి పిక్కీగా ఉన్నారు. అంటే నాట్ లైక్ ఎవ్రీ మూవీ ఫ్రైడే ఒక సినిమాకి వెళ్ళిపోదాం అనే మైండ్ సెట్లో లేరు. ఎందుకంటే ఓటీటీలో సో మచ్ స్టఫ్ ఉంది. సో వీకెండ్ వచ్చేసరికి మనం ఆ సినిమాకి వాళ్ళని రప్పించేంత మెటీరియల్ మన కంటెంట్లో ఉండాలి. మన ఎఫర్ట్స్ వాళ్ళకి అరే వీళ్ళు ఏదో పాపం సినిమా ఏదో కష్టపడుతున్నారు, మనం వెళ్ళి చూద్దామని ఒక ఫీలింగ్ అన్న క్రియేట్ చేయాలి. సో రెండిట్లోనూ మనం సక్సెస్ అవ్వగలిగితే ఆడియన్స్ మనకి ఓపెనింగ్ బాగుంటుంది, సినిమా బాగున్నప్పుడు ఆటోమేటిక్గా రన్ బాగా దొరుకుతుంది. చాలా సినిమాలు స్ట్రగుల్ అవుతున్నాయి కదా థియేటర్స్కి జనాలు రప్పించడానికి. సో ప్రమోషన్ ఈజ్ వెరీ బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో అందుకని వెంకటేష్ గారు నాది థర్డ్ కాంబినేషన్. మేము ఏం చేయకపోయినా కూడా ఎంతో కొంత ఆడియన్స్ పుల్ మాకు ఉంది. సో మా కాంబినేషన్కి ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఛాన్స్ అనమాట. సో టు ద కోర్ చేద్దాం, సినిమాలో ఉన్న కంటెంట్ చెప్దాం, అట్ ది సేమ్ టైం మన అల్లరి చెప్దాం, మన సినిమా వైబ్ ఆడియన్స్కి అంటిద్దాం. సో ఆ వైబ్ అంటించే ప్రాసెస్లో సక్సీడ్ అయిపోయాం. సో సాంగ్స్ వచ్చిన దగ్గర నుంచి, నేను పాడతాను వెంకటేష్ గారు నాతో చేసిన స్కిట్ దగ్గర నుంచి, ఆ తర్వాత డే బై డే ప్రమోషనల్ కౌంట్ డౌన్ రీల్స్ దగ్గర నుంచి, అండ్ ఎవ్రీథింగ్ లైక్ షార్ట్స్ అండ్ రీల్స్ అండ్ ప్రమోషనల్ కంటెంట్ సోషల్ నెట్వర్క్కి బాగా బజ్ అయ్యేలా, కామన్ మ్యాన్ ఎప్పుడు యూట్యూబ్లో మొబైల్లో చూసుకుంటే వాళ్ళు బ్రౌజ్ చేస్తున్నప్పుడు మన సాంగ్ కంటెంట్స్ వచ్చేలా. సో లైక్ ప్లాన్డ్గా చేసాం. సో ఐ హ్యావ్ ఎ గుడ్ టీమ్. సో ఐ హ్యావ్ ఎ డిజిటల్ టీమ్, మనోజ్ టీమ్ ఉంది, వంశీ శేఖర్ వాళ్ళు. గుడ్ టీమ్ ఉన్నప్పుడు మన గుడ్ ఐడియాస్ వాళ్ళు కరెక్ట్గా బ్లెండ్ చేయగలిగారు. సో అండ్ మీ మూవీసే కాదు, మీ మూవీ మీ రైటింగ్ స్టేజ్లో ఉన్న వేరే వాళ్ళు మూవీస్ పిలిచినా కానీ, ఫంక్షన్స్కి కానీ, లేకపోతే కామెడీ షోస్ కానీ, మీరు ఎక్కడ హ్యాపెనింగ్ ప్లేస్ ఉంటే అక్కడ ఉంటారు. నార్మల్గా ఇది డైరెక్టర్స్లో తక్కువ చూస్తాం. అంటే మీరు ఎక్కడ నా మూవీకి డిస్టర్బెన్స్ అవుతాం, నేను వెళ్ళి కూర్చొని రాసుకుంటాను, నా మూవీకి నెక్స్ట్ మూవీ ప్రిపేర్ అవ్వాలి, అట్లేం ఉండదా? లేదు, అంటే చెప్తాను కదా, ఐ లివ్ మై లైఫ్. అంటే టెన్స్ ఫ్రీగా ఉంటారు ఎప్పుడు, అంతే, టెన్షన్ తీసుకోను. ఐ నో, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ కష్టపడాలి, ఏ సినిమాకి ఎంత కష్టపడాలి, ఎంత రాసుకోవాలనేది క్లియర్ పిక్చర్ ఉంటుంది. సో ఆ టైం లైన్ కరెక్ట్గా వెళ్తాం మేము. సో 3 to 4 months ఆ కరెక్ట్ స్పాన్లో స్క్రిప్ట్ బాగా చేసుకుంటాం. అంటే ఒక స్టేజ్కి వచ్చేసరికి ఒక ఎక్స్పీరియన్స్ అయితేనేమి, ఆడియన్స్తో పాటు మనకున్న కనెక్ట్ అయితేనేమి మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇవి వాళ్ళకి వర్క్ అవుతాయి, ఇవి వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, దీని మీద మనం ప్లే చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ కూడా మనకు హెల్ప్ అవుతుంది. సో స్క్రిప్ట్ స్టేజ్లో అది మనకి కొద్దిగా స్ట్రెస్ ఫ్రీ ఉంటాం, ఆ ఒక్క ఫీలింగ్ మాత్రం. ఇకపోతే ఎవరు పిలిచినా వెళ్ళడం అనేది ఎనీ స్మాల్ ఫిలిం నీడ్ ఏ పబ్లిసిటీ. సో మనం వెళ్ళడం వల్ల థియేటర్స్కి జనాలు వస్తారేం కాదు, చాలా వరకు రారు కూడా పాపం. నేను వెళ్ళి ప్రమోట్ చేసిన ఎన్నో సినిమాలకి మేబీ వాళ్ళు అనుకున్నంత రీచ్ కూడా వచ్చి ఉండకపోవచ్చు. బట్ నేనేంటంటే లెట్స్ టేక్ ఇట్, వాళ్ళకి ట్రై చేసి చూద్దాం, ఏమో వాళ్ళకి అది హెల్ప్ అవుద్ది, ఆ సినిమా ఉందని ఒక 10 మందికి తెలుస్తుంది మనం వెళ్ళటం వల్ల అనుకున్నప్పుడు ఐ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు భయంగా ఉంది, ఈ ప్రమోషన్స్ అయ్యాక ఎంతమంది వాడేస్తారు అంటే ఈవెంట్స్కి రమ్మనకుండా ఒక స్కిట్ చేయవా, అనిల్ రావు ఒకటి చేయవా సినిమాకి, మాకు ఒకటి చేయవా, నువ్వు బాగా చేసుకున్నావు కదా అంటారేమో టెన్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది లైట్. అది యాక్చువల్లీ చాలా క్లిక్ అయ్యి అసలు మా ఐడియాలన్నీ మీరు వాడేస్తే ఇంక మేము ఏం చేసుకోవాలన్నట్లు అనిపించింది. అదే, సో ఆ టెన్షన్ స్టార్ట్ అయింది. చూడాలి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సినిమా తర్వాత నా పరిస్థితి అంటే అప్పుడు చూడాలి. నార్మల్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఓటీటీస్ వచ్చాక వాస్ట్ డేటా, ఇవాళ అనుకున్నది రేపటికి పాత అయిపోతుంది ఐడియాస్ అనేది, రోజు కొత్త పుడితే
ఉన్న ఐడియాస్ అని పాతైపోయి. కానీ ఒక సినిమా రాసుకొని తీయడానికి 1 year ప్రాసెస్ పడుతుంది కదా. మీకేమైనా అనిపించిందా ఇంకొంచెం ఫాస్ట్ పేస్ ఉండాలేమో, ఇంకొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించగలగాలేమో? అంటే ఫాస్ట్ పేస్ అనేది ఇంకెంతకంటే చేయలేను. సో కరెక్ట్ వాల్యుబుల్ టైం ఇవ్వాలి స్క్రిప్ట్కి. సో 3 to 4 months అనేది కరెక్ట్ టైం. ఆ మాత్రం కూడా ఇవ్వకపోతే మనం రైట్ కంటెంట్ తాలేం. సో అది ఇవ్వాలి. ఇయర్లీ 1 film, దట్స్ ఎనఫ్ ఫర్ మీ. సో ఇంక అంతకంటే పేస్ నేను పెంచలేను. ఎందుకంటే మినిమం కంటెంట్, గుడ్ కంటెంట్ ఇవ్వాలంటే నేను అంత టైం స్పెండ్ చేయాలి. ఇంత వ్యాస్ట్ డేటా, ఇంతమంది ఐడియాస్ బయట Out of the పెట్టేస్తున్నారు, box, అది ఓటీటీస్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తున్నారు. So every వీళ్ళందరికన్నా Friday, beyond ఆలోచించాలి కదా. సో బియాండ్ ద కంటెంట్ అని నేను చెప్పలేను. ఎవ్రీ ఫ్రైడే ఆడియన్స్ ఆ థియేటర్కి వచ్చేటప్పుడు, సో మనం మార్కెట్లో ఏది అవైలబుల్ ఉంది, ఆ మార్కెట్లో మనం ఎలాంటి ఆడియన్స్ని టార్గెట్ చేయబోతున్నాం. ఇట్స్ లైక్ బ్రాండింగ్ అండ్ బిజినెస్. సినిమా ఇట్స్ బిజినెస్. ఒక ప్రొడ్యూసర్ ₹1 ఇన్వెస్ట్ చేశారంటే మనం ఆ రూపాయి ఎలా వెనక్కి తీసుకురావాలి, అండ్ విత్ ద క్రియేటివిటీ. సో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ అన్ని చూసుకుంటే అన్ని సినిమాలు అలా వర్కౌట్ అవుతాయని గ్యారంటీ కూడా లేదు. సో వాళ్ళకి ఒక్కొక్కసారి నార్మల్ రెగ్యులర్ కంటెంట్స్ కూడా బాగా నచ్చేయచ్చు. అది మనం కరెక్ట్గా కన్వే చేస్తూ తీయాలి. ఆ 2.5 hours ఎంగేజింగ్గా తీయాలి. దాంట్లో ఏం అప్డేటెడ్గా చేసామని చెప్పాలి. రెగ్యులర్ స్టఫ్ తీస్తే దొరికిపోతాం ఈరోజు. ఎందుకంటే నువ్వు అన్నట్టు ఓటీటీలో చాలా స్టఫ్ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఏదైనా విజువల్ ఇవ్వాలి, లేదా ఎంటర్టైన్మెంట్ కామెడీ ఇవ్వాలి. సో ఈ 3 వర్కౌట్ అవుతున్నాయి. లేదంటే విజువల్, గ్రాండ్ విజువల్, ఇంకొక వరల్డ్ బిల్డ్ చేయాలి. లేదంటే కంప్లీట్ కామెడీ, ఒక డీజే టిల్లు లాగో, లేకపోతే నేను తీసే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లాగో. ఇవి ఇలాంటివన్నీ థియేటర్స్లో వర్క్ అవుతాయి. సో కాబట్టి దానికి తగ్గట్టు మనం స్ట్రాటజిక్గా ఎలాంటి ఫిల్మ్స్ చేయాలి, నా స్ట్రెంత్ ఏంటి, నేను ఎక్కడ పని చేయగలను, నేను ఎక్కడ ఇవ్వగలను అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సో లక్కీగా నాకు ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ బాగా జనాలు ఎప్పుడు వచ్చిన థియేటర్స్లో కామెడీ ఎనీ టైమ్ దే విల్ కమ్ అండ్ వాచ్. కామెడీ అనేది ఎప్పుడు సెలబుల్ ప్రోడక్ట్, ఎనీ టైమ్. ఎందుకంటే దానికంటే ఒక ఆడియన్స్ ఉన్నారు, సెట్ ఆఫ్ ఆడియన్స్. కాబట్టి సో అక్కడ నాకు టెన్షన్ లేదు. హారర్ ఫిల్మ్, కంప్లీట్ హారర్ ఫిల్మ్, నాకు భయం. నేను హారర్ సినిమా థియేటర్లో కూర్చొని 5 నిమిషాలు కూడా చూడలేను. నేను చేయలేను, నేను తీయలేను. మారుతిని చూసేదే అనిపిస్తుంది, మారుతి బాగా తీస్తాడు హారర్ కామెడీ అని. బట్ నాకు హారర్ సినిమాలు అంటే భయం. నాకు సౌండ్ అది వచ్చిందంటే ఒక నిమిషం నేను చెవులన్నీ మూసుకొని కూర్చుంటా. సో నేను ఆ టైప్ ఆడియన్ కాదు. సో అందుకని హారర్ కామెడీ నేను చేయలేనేమో. బట్ ఒక 2-3 ఏళ్ళ తర్వాత చూస్తా. ఇది నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అది వెళ్ళి ట్రై చేస్తా. అసలు చూడడానికి కూడా భయం అంటున్నారు కదా. బట్ ఐ ట్రై. సో మనం చేసినప్పుడు సౌండ్లు ఉండవుగా, ఎఫెక్ట్లు ఉండవుగా. అంతే కదా. మేకింగ్ అప్పుడు ఉండకపోవచ్చు కదా, రీ రికార్డింగ్ అయ్యాక కదా. సో చూడాలి, ఛాన్స్ తీసి. సో కానీ ఆడియన్స్ కూడా చాలా అంటే స్ట్రిక్ట్ అయిపోయారు. అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ 5 minutesలో నన్ను ఎంగేజ్ చేయకపోతే నిర్దాక్షిణంగా నేను వెళ్ళిపోతా అన్నట్టు. బట్ వేరాజ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే మలయాళం సినిమాకి అవి స్లో పేస్లో నెరేట్ చేసినా దే ఆర్ గివింగ్ టైం. ఓటీటీస్లో స్లో పేస్లో నెరేట్ చేసినా దే వాచింగ్ ఇట్. మీరు ఎలా చూస్తారు దీన్ని, ఈ సిచ్యువేషన్, ఈ సినారియోని? అంటే మన వాళ్ళు చూసే విధానాన్ని బట్టి అంటే ఇప్పుడు మనం అనడానికి లేదు, ఓటీటీస్ వచ్చాక ఎవ్రీ ఆడియన్స్ ఇస్ సేమ్ కాదు. అంటే మనం మన పర్టికులర్ మన ఆడియన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఒక టైప్ ఉంటుంది. సో ఎవ్రీ ఆడియన్స్ కి గ్లోబల్ ఆడియన్స్ అంటే అంత అది అంటే ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు అంటే అలానే మన సినిమాలు అన్ని ఆడట్లేదు కదా. పుష్ప 2 ఉంది, బిగ్గెస్ట్ హిట్ అయింది. సో దెర్ ఈస్ లైక్ కంప్లీట్ మాస్ రగ్డ్ క్యారెక్టరైజేషన్ బేస్డ్ అండ్ మాస్ సాంగ్స్. ఇది మనకు కొత్త కాదు, అంటే మనకి ఇప్పటి నుంచో నలుగుతున్నటువంటి ఒక ఫార్ములా. బట్ వాళ్ళు అది ఎంజాయ్ చేస్తున్నారు. సో అలాగని ప్రతి సినిమా అలా ఎంజాయ్ చేస్తారని గ్యారంటీ లేదు. ఎందుకంటే పుష్పలో ఉన్న ఒక క్యారెక్టరైజేషన్ వాళ్ళకి ఎక్కడో నచ్చింది. సో డౌన్ టు లైన్ ఉన్న క్యారెక్టర్, ఆ జనంలో ఉండే క్యారెక్టరేషన్ ఏదో నచ్చింది. అది మనం చెప్పలేము, ప్రతిసారి ఏది వర్కౌట్ అవుతుందో చెప్పలేము. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్స్ అన్ని సినిమాలు ఆడితే అని గ్యారంటీ లేదు. సో ఎవ్రీ ఫ్రైడే అది ఒక చిన్న టెస్ట్ లాగే ఉంటుంది. సో ఇప్పుడు మనం మన ఆడియన్స్, లోకల్ ఆడియన్స్కి వచ్చేసరికి మన నేటివిటీ ఫిల్మ్కి వచ్చేసరికి ఒకలా చూస్తారు. పక్క భాషా చిత్రానికి వచ్చేటప్పుడు ఒక మైండ్ సెట్తో చూస్తాం. సో మలయాళం ఫిల్మ్స్ అంటే ఇవి ఇలా ఉంటాయి కదా అని చెప్పి ఫిక్స్ అయి కూర్చుంటారు కాబట్టి అది చూస్తాం. అలా నేను తీసాను అనుకో, ఇదేంటి అనిల్ రావుడు ఇలా తీసాడు అంటారు. కాబట్టి ఇట్స్ లైక్ మైండ్ సెట్. మేబీ మిమ్మల్ని ఇట్లా కన్ఫైన్ చేయడం కూడా, అంటే జస్ట్ మీ ప్రీవియస్ ఫిలిమ్స్ ఇప్పుడు దాకా అది యాజ్ ఎ డైరెక్టర్ మీకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది. అది అంటే అదే ఇప్పుడు చెప్తాను కదా, ప్రతి డైరెక్టర్కి ఒక మార్క్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ మార్క్ దాటి మనం బయటకు రావాలంటే కొద్దిగా రిస్క్తో కూడిన ఫ్యాక్టర్. ఎందుకంటే మేము తీసే సినిమాలు మా స్ట్రెంత్ ఉన్న సినిమాలే మేము తీయగలం. ఇప్పుడు టక్ నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి నేను ఇంకొకరిలాగా ట్రై చేశాను అనుకో, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా ఉన్నాడు యానిమల్, అలా నేను తీయలేను. నేను 10 ఏళ్ళు తపస్సు చేసినా నేను తీయలేను. ఈ హ్యావ్ ఏ నాక్. ఆడియన్స్ని అతను ఇంకోలా ఎగ్జైట్ చేయగలడు. అతని డైలాగ్స్ తోటి, అతని మ్యూజిక్ తోటి, అతని క్యారెక్టరైజేషన్ తోటి.
అతను ప్రజెంటేషనే డిఫరెంట్. సో నేను అలా తీయలేను. అలా అని సందీప్ కూడా నేను తీసే కామెడీ ఫిల్మ్స్ తను అటెంప్ట్ చేయలేడు. ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్. సో ఆడియన్స్ కూడా వాళ్ళని ఇష్టపడే వాళ్ళే వచ్చి సినిమా చూస్తారు కదా. ఇప్పుడు నా కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళే నా సినిమాకి వస్తారు. నా నచ్చిన వాళ్ళు నా సినిమాకి రారు. నన్ను తిట్టుకునే వాళ్ళు ఉంటారు, నన్ను ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ టేస్ట్కి నేను తీయలేను కాబట్టి. సో కాబట్టి ప్రతి డైరెక్టర్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్, ఒక సెట్ ఆఫ్ ఫిలిమ్స్ ఉంటాయి. అవి మేము చేసుకుంటూ వెళ్తాం. వీటిల్లో మేమేమి అప్డేట్ అవ్వాలి, వీటిల్లో మేమే జోనర్స్ ట్రై చేయాలి, నేను చెయ్యింది ఏంటి, నేను చేయాల్సింది ఏంటి. సో మాది కోర్ ఎలిమెంట్ మాది మిస్ కాకూడదు. సో నాకు 2 స్ట్రెంత్. నేను ఎంటర్టైన్మెంట్ చేయగలను అండ్ కమర్షియల్ అండ్ యాక్షన్ ఫిల్మ్స్ చేయగలను. సో ఈ 2 దాటి నేను ఇంకోటి చేయాలంటే నేను భయపడాలి ఇప్పుడు. సో ఈ రెండిట్లోనే ప్లే చేయాలి నేను అట్లా. బట్ యాక్టర్స్ లాగా డైరెక్టర్స్ కూడా నేను వర్సటైల్ డైరెక్టర్ అనిపించుకోవాలని ఉంటుందా? ఉంటుంది కానీ టు బీ హానెస్ట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే కష్టం కదా. సో ఇప్పుడు కే విశ్వనాథ్ గారు లాగా దాసనారాయణరావు గారు తీయలేరు, రాఘవేంద్ర గారు లాగా దాసనారాయణరావు గారు తీయలేరు. నేను అంటుంది ఎవరి వ్యూ మార్క్ వాళ్ళది. అసలు ఎవ్రీ ప్రాస్పెక్టివ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నువ్వు ఒకలా చూస్తావు సినిమా, నేను ఒకలా చూస్తాను. నీకు ఒక సీన్ ఇస్తే నువ్వు ఒకలా తీస్తావు, నేను ఒకలా తీస్తాను. కంప్లీట్ వేరే ప్రాస్పెక్టివ్ కదా. సో ఎవరిది ఎవరు మ్యాచ్ చేయలేరు కాబట్టి ఎవరి స్ట్రెంత్ వాళ్ళదే. కాబట్టి ఆ స్ట్రెంత్ తెలుసుకొని ఉంటే మనం తప్పు సినిమాలు డెలివర్ చేయలేము. అదే గబుక్కన మనం ఇప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమా నేను తీయాలని నేను వెళ్ళాను అనుకో, నేను ఒక నిమిషం ఆలోచించి చేయాలి అలా పని. బికాస్ ప్రశాంత్ నీల్ హ్యావ్ హిజ్ ఓన్ విజువల్ వండర్, మేకింగ్, ప్రజెంటేషను, కంప్లీట్ హీరో ఎలివేషన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటుంది. తనది వేరే వ్యూ పాయింట్. నేను అది ఇమిటేట్ చేశాను అనుకో, నేను కాపీ కొట్టాను అంటారు తప్ప నేను ప్రశాంత్ నీల్ నేను చేయలేను కదా. ద సేమ్ వే అనిల్ రావుపూడికి ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయగలను నేను. నా F2 ఎవరైనా తీయమనండి, ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ కదా. సో అదేం గొప్ప సినిమా నేను చెప్పట్లే, బట్ ఆ టైమింగ్, ఆ ఫన్. అలాగే నేను వాళ్ళ సినిమాలు తీయలేను కాబట్టి ఎవరి సినిమా వేరే వాళ్ళు అటెంప్ట్ చేయలేము. హౌ కెన్ వి డిఫైన్ గొప్ప సినిమా? మాకు నచ్చింది, జనాలకు నచ్చింది, ఆడియన్స్కి నచ్చింది గొప్ప సినిమా. గొప్ప సినిమా అనేది మనం డిబేట్లో పెట్టుకొని మాట్లాడుకోవడానికి ఉంటుంది. ఫర్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం తీసిన సినిమా ఎంతమందికి రీచ్ అయింది, ఎంత కలెక్ట్ చేసింది, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. నా దృష్టిలో సక్సెస్ఫుల్ సినిమా ఉంది, ఆడే సినిమా, ఆడని సినిమా, ఈ రెండే ఉంటాయి. ఆడే సినిమాని నువ్వు డిబేట్ పెడితే దాంట్లో వస్తాయి క్వాలిటీస్. ఇది గొప్ప సినిమా రా, ఏదో మామూలు సినిమా రాడి, అక్కడ వస్తుంది డిబేట్ పెడితే. నాకు డిబేట్ అవసరం లేదు, నాకు ఆడితే చాలు, అంతే కదా. ఆడటం వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ఏంటది? ఒకటి, ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు అతనికి వెళ్తాయి. 2, కొనుక్కున్న టికెట్ కొనుక్కుని ఆడియన్ ఎంటర్టైన్ అవుతాడు. మనకు కావాల్సింది డైరెక్టర్ ఇంకో సినిమా వస్తుంది. ఈ 3 కదా మనకు కావాలి, బేసిక్ నీడ్స్. డిబేట్ అవసరం లేదు. డిబేట్కి వెళ్తే ప్రతి వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు నన్ను తిట్టారనుకో సపోజ్, నా కింద నన్ను పొగిడేవాడు కమెంట్ ఉంటుంది కింద, అలాంటి అనిల్ రావుపూడిలో ఇది ఉంది కదా అంటారు. ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్. కాబట్టి ఆ జడ్జిమెంటల్ యాంగిల్కి నేను ఎప్పుడు వెళ్ళను, నేను అసలు పట్టించుకోను. ఐఎమ్ హ్యాపీ వాట్ ఐఎమ్. అమేజింగ్. వెంకటేష్ గారికి అంటే డైవర్సిఫైడ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన అందరూ ప్రేమిస్తారు, అందరికీ కొలకేలుగా చెప్పాలంటే నెగిటివ్ ఫ్యాన్ బేస్ అనేది ఉంటుంది. దట్స్ వై వెంకటేష్ గారు సంక్రాంతి ఇస్ అ సేఫ్ కాంబినేషన్. సేఫ్ కాంబినేషన్ అంటే కూడా వెంకటేష్ గారిది స్ట్రాంగ్ కాంబినేషన్ అంటారు. సో వెంకటేష్ గారికి ఉన్న ఒక ఫ్యామిలీ బేస్, న్యూట్రల్ ఆడియన్స్ మీరు అన్నట్టు. సో అది ఉండటం వల్ల ఏంటంటే మనం ఆడే ప్లే ఇంకా రీచ్ ఎక్కువ ఉంటుంది. సో అందరూ వచ్చి చూడటానికి ఇష్టపడతారు. ఫెస్టివల్ వైబ్లో ఎప్పుడు ఎలా ఉంటుంది, అమ్మలు, అక్కలు, నాన్నలు, చెల్లులు, బావలు, మరదలు అందరూ ఒక చోటకి చేరుతాం. సాయంత్రం అయ్యేసరికి ఏం ఆడుతుందిరా సినిమా అంటాం. మనకున్న ఎంటర్టైన్మెంట్ అదేగా, మనకు మెయిన్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మన తెలుగు ప్రేక్షకులకి సినిమా. సో పండగ అన్నప్పుడు ఇంకా ఎక్కువ లార్జర్ ఆడియన్స్ వెళ్ళి చూస్తారు కాబట్టి ఆ ఫెస్టివ్కి ఎప్పుడు రిలీజ్ చేయడానికి ఇష్టపడతాం మనం సినిమా. విడి టైంలో సినిమా కంటే కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండి ఉండొచ్చు, లేదా సమ్మర్ హాలిడేస్, మిగతా అంతా బిజీగా. ఆ సినిమా ఒక 1 వీక్ కంటిన్యూస్గా సినిమాలే చూసే టైం సంక్రాంతి. అందుకని అక్కడ పోటీ పడతాం, అక్కడికి వచ్చి సినిమా దించాలనుకుంటాం. ఎందుకంటే ఆ వైబ్రేషన్ వేరు. నేను అవి 2 సార్లు టేస్ట్ చేశాను. F2 ఆల్మోస్ట్ 150 crore గ్రాసర్. సో F2 ఒక కామెడీ జోనర్లో వచ్చిన సినిమా. ఇట్స్ ఆల్మోస్ట్ టాప్ 5లో ఉంది ఆ రోజుల్లో, టాప్ 5. కాంట్ బిలీవ్ దాట్. సో అలాగే సరిలేరు నీకెవరు, అది కూడా ఆల్మోస్ట్ టాప్ 2, టాప్ 3లో ఉంది. నేను 4:30 షోకి వెళ్ళినట్టు గుర్తు నాకు. సో వాట్ ఏ వైబ్ అంటే ఆల్మోస్ట్ 250 crores 240 crores చేసింది. అంటే 2 సినిమాలు హ్యూజ్ మనీ స్పిన్నర్స్ ఫర్ మీ. సో మళ్ళీ నాకు ఆ సంక్రాంతి దొరకలేదు. ఆల్మోస్ట్ 4 years, 2020 తర్వాత ఇప్పుడే నేను సంక్రాంతికి వస్తున్నాను, 5 years. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ దిస్ టైమ్. దిస్ ఈస్ మై హ్యాట్రిక్ పొంగల్. నార్మల్గా హీరోయిన్స్ని క్యూట్గా,
క్యూటెస్ట్గా చూపిస్తారు. బట్ యూ హ్యావ్ ఏ థింగ్ అంటే తమన్నా గారిని ఒక బాయ్ గెటప్ వేసి ఒక మేల్ గెటప్ వేసి చూపించారు. అండ్ మన ప్రమోషన్స్లో కూడా వీళ్ళిద్దరికి బట్ యాక్చువల్లీ దిస్ ఇస్ క్యూటెస్ట్. హౌ కుడ్ యూ సీ దట్? అంటే ఎలా చూడగలిగారు? క్యూట్ గా అనిపించింది, అబ్బాయిలు తిడుతున్నారు నీకు ఇదేం పిచ్చరా అంటే నేను తమన్నాకి ఏంచింది స్టోరీ వైజ్. సో అమ్మాయిలకి అది క్యూట్ గా అనిపిస్తుంది, కొంతమందికి అబ్బాయిలకి నచ్చకపోవచ్చు, బట్ కథ ప్రకారం తప్పలేదు చేశాను. సో మొన్నటిది ఏంటంటే గెటప్స్ వేయాలి. రెగ్యులర్ గా అందరూ మగవాళ్ళు గెటప్ వేస్తే కాస్టింగ్ ఉన్న వాళ్ళు వేస్తే కదా మాట్లాడుకుంటారు. ఐశ్వర్య గెటప్ వేస్తే అది ట్రెండ్ అవుతుంది, వేరే వాళ్ళు వేస్తే అది ట్రెండ్ అవుతుంది కదా. ఐశ్వర్య రాజేష్ చంటి చేసింది, మీనాక్షి వచ్చేసి బొబ్బిల్ రాజా చేసింది. సో చాలా మంది మెజారిటీ ఆఫ్ ది పీపుల్ లైక్డ్ ఇట్ అండ్ ఇట్ రీచ్డ్ అవుట్, ఆల్మోస్ట్ ట్రెండ్ అయిపోయింది ఆ ఇంటర్వ్యూ. సో అంటే ప్రమోషన్లో అదొక అనిపించింది ఒక ఐడియా, వెంకటేష్ గారి పాత్రలే వచ్చి వెంకటేష్ గారి ఇంటర్వ్యూ చేస్తే ఏంటి. సో బేసిక్ ఐడియా ఈజ్ లైక్ సూపర్ ఐడియా అనిపించింది. సో వాళ్ళు వీళ్ళు ఎందుకు వీళ్ళతోటి అయిపోద్దాం. సో నేను ఒకటి జయం బందర్ వేసిన డ్రామా ఆర్టిస్ట్ లాగా ఆనా ఆనా మేకప్ వేసి మీసాలు తిప్పి ఇట్స్ లైక్ టు ఎంటర్టైన్ ద పీపుల్ అండి. అంటే ఏం లేదు, సేమ్ మన కంటెంట్ మన సినిమా రిలీజ్ అయ్యే వరకు మనం ఎంతవరకు ట్రెండింగ్లో ఉంచుతాం, దానికోసం ఎంత అల్లరి వేషాలు వేసినా తప్పలేదు. సో ఇప్పుడు కౌంట్ డౌన్ కూడా మేము ఆల్రెడీ ముందుగానే ప్రీ ప్లాన్ గానే రీల్స్ చేసి పెట్టుకున్నాం. షూట్ జరిగేటప్పుడు కౌంట్ డౌన్కి ఎప్పుడు పోస్టర్స్ వేస్తాం, వై కాంట్ వీ డూ రీల్స్, ఎందుకంటే ద ట్రెండ్ ఈస్ గోయింగ్ ఆన్, రీల్స్ ట్రెండ్ నడుస్తుంది. అది వెంకీ గారి ఓల్డ్ వింటేజ్ సాంగ్స్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది. సో ఎవ్రీ వన్ రోజుకి ఒక రీల్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఆల్మోస్ట్ థర్డ్ రీల్ వచ్చినట్టుంది, ఇంకొక 3-4 ఉన్నాయి, ఇంకా ఉన్నాయి లోపల. నాకంటే భయం ఉంది, జనాలు ఏంటి డంప్ చేస్తూనే ఉన్నాడు అది. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫన్. యాజ్ యూ సెడ్ అన్న రీచ్ అయ్యే వరకు టాప్ లో ఉంచాలి. ఇట్స్ ఫన్ అంటే చూస్తున్నారు, ఫన్, అది రీచ్ అయ్యే వాళ్ళకి రీచ్ అవుతుంది. సో నచ్చనోడికి మనం ఏం చేసినా నచ్చదు అనుకోండి, అది వేరే విషయం. మీరు ఎక్కువ ఏది కన్స్యూమ్ చేస్తారు? రీల్స్, డేటా, మొబైల్లో, సోషల్ మీడియాలో ఏది ఎక్కువ చూస్తారు? నేను ఇన్స్టా చూస్తాను అండ్ యూట్యూబ్ షార్ట్స్ చూస్తుంటాను. సో ఇన్స్టాలో మనకేంటంటే ఇన్స్టా రీల్స్లో ఏంటంటే చాలా క్రియేటివ్ స్టఫ్ దొరుకుతుంటుంది. సో టాలెంట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడెక్కడో ఓల్డ్ టాలెంట్ కూడా నాకు వస్తుంటుంది. నేను చూసే స్టఫ్ని బట్టే కదా అవి వస్తుంటాయి, అవి క్రియేటివ్కి ఎక్కువ ఉపయోగపడే చూస్తుంటా. అండ్ కోట్స్, సో మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకునే కోట్స్ వస్తుంటాయి, అంటే మన లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి. సో మనల్ని ఎవరైనా అటాక్ చేస్తున్నప్పుడు మనం ఎంత పేషెంట్గా ఉండాలి. సో ఆల్ కైండ్ ఆఫ్ థింగ్, అంటే లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎలా లీడ్ చేయాలి అనే దాన్ని ఎత్తుక్కుంటాను నేను. సో నో నెగిటివిటీ, నో స్ట్రెస్, ఈ రెండు ఉండకూడదు నా చుట్టూ. సో పాజిటివిటీ ఎక్కడ ఉంది అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా. ఇస్ దర్ ఎనీ యూట్యూబర్ ఆర్ కంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్ మీరు రెగ్యులర్ గా చూసేది, వీళ్ళ రీల్స్ ఆర్ సమ్వన్? యూట్యూబ్ అంటే రాండమ్ గా వస్తుంటాయి, పర్టికులర్ నేను చెప్పలేను. కానీ ఇప్పుడు నీ ఇంటర్వ్యూస్ కూడా చాలా వస్తుంటాయి, అంటే మీరు అడిగిన ఇంటర్వ్యూస్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ రీల్స్ వస్తుంటాయి, అట్లా చాలా మంది వస్తుంటాయి. ఇప్పుడు మీ సుమన్ టీవీలో అతను ఉన్నాడు కదా రోషన్, అతను ఎక్కడెక్కడో వాళ్ళని ఎత్తుక్కొని వెళ్ళి తీసుకొస్తుంటాడు కదా, అవి చూస్తుంటాను నేను. ఎందుకంటే అవి చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి. పాపం వాళ్ళ జర్నీ, వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారనేది చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. మనం అప్పుడు చూసి హ్యూమన్ ఇంట్రెస్ట్ అది. అవి వస్తే మనకు అక్కడ ఒక నిమిషం హోల్డ్ అవుతాం మనం, ఎందుకంటే ఎప్పుడో ఒక చూసిన పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్నాడనేది నాకు ఇంట్రెస్ట్. సో అవి చూస్తూ ఉంటాను. అండ్ అతని ఇల్లు హోమ్ టూర్స్ అని వెళ్తుంటారు, సో అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వీళ్ళు ఇల్లు ఎలా కట్టుకున్నారు అనిపిస్తుంది. అంటే అతను చేసేవి అంటే అట్లా కాదు, హోమ్ టూర్స్ చేయడం మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నేనేం చూస్తానంటే హోమ్ టూర్ లో ఒక లైఫ్ ఉంటుంది. సో అది చూడటానికి చాలా మంది ఏంటిది అనిపించవచ్చు, కానీ అక్కడ ఒక లైఫ్ ఉంటుంది, ఒక పర్సన్ లైఫ్ ఉంటుంది. ఒక హోమ్ టూర్ అంటే వరండాలో అతను వాడే కారు ఉంటుంది, హాల్లో అతను సాధించిన షీల్డ్స్ ఉంటాయి. నేను చెప్తుంటే మీకు వెళ్ళే కొద్ది అతని జర్నీ ఉంటుంది కదా, సో అవి చూడటానికి ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి. జయమాలిని గారిది ఏదో చేసినట్టున్నాడు మనోడు వెళ్ళి, ఆవిడ సాధించిన షీల్డ్స్ అయితేనేమి, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక మనిషి లైఫ్ కదా అది. సో ఇట్స్ నాట్ ఏ హౌస్, ఇట్స్ ఎ లైఫ్ జర్నీ. అలాంటి ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి. నేను చూస్తా, నాకు ఇంట్రెస్ట్గా ఉన్న ఆర్టిస్టులు కనిపించినప్పుడు చూస్తాను, నాట్ ఎవ్రీబడి. అవి కనిపించినప్పుడు జస్ట్ ఒకసారి హోల్డ్ అయ్యి భలే చేశాడు అని అనిపిస్తుంది. అట్లాంటివి బోల్డ్ ఉంటాయి. అండ్ యంగ్ టాలెంట్ చాలా మంది పాటలు పాడేవాళ్ళు, సింగింగ్ టాలెంట్, డాన్స్ టాలెంట్, ఇవన్నీ చూస్తూ ఉంటాం. మీ స్టోరీ మొత్తం సినిమా చూస్తే బయటకు వచ్చే ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది అంటే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేశారు, అసలు అట్లా అటు కాదు ఇట్లా కాదు అని. ఆ స్క్రిప్ట్ బ్యాలెన్సింగ్ అనేది అంటే ఓన్లీ మీ ఆల్మోస్ట్ ఎట్లా ఉందంటే అన్ని గ్రాముల ఇది ఇంత అన్నట్టు పర్ఫెక్ట్ బ్యాలెన్స్గా ఉంటుంది. అంటే ఎన్నిసార్లు రీచెక్ చేసుకుంటారు మీ స్క్రిప్ట్ని? స్క్రిప్ట్ ఎప్పుడు అది ఆల్వేస్ కంటిన్యూస్ ప్రాసెస్, అది రీచెక్ చేస్తూనే ఉంటాను. షూటింగ్ చేసేటప్పుడు కూడా చేస్తాను నేను. అంటే ఈరోజు షూట్లో ఉన్నానంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒకసారి కాచి వడగట్టడం,
మళ్ళీ మళ్ళీ షూట్ ఉందంటే మళ్ళీ దాని మీద ఒకసారి వర్క్ చేస్తాం. లేదు షూటింగ్ జరిగేటప్పుడు ఏదైనా ఇంప్రూవైజ్ అక్కడ బ్రేక్ పడి ఇంప్రూవైజ్ చేయాలంటే దాన్ని ఆపుతాను. షూటింగ్ ఆపి అక్కడ ఏదైనా చేసుకుందామన్నా కూడా నేను హోల్డ్ చేసి ఇంప్రూవైజ్ చేస్తాను. సో ఎవ్రీ మినిట్ సెకండ్ అప్డేట్ అవడానికే చూస్తుంటాను నేను. అంటే రాసిన దానికంటే ద బెస్ట్ తీసాక ఉండాలి. దట్స్ మై టార్గెట్. రాసిందే తీయాలనేది ఎప్పుడు అనుకోను. ఇప్పుడు దాకా మీకు అన్ని సక్సెస్లే. డూ యూ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్? 100% అంటే లైక్ ఫియర్ కాదు, వణుకు. అది వస్తే ఎలా ఉంటుందో ఒక వణుకు ఉంటుంది. అందుకని అది రాకూడదని ట్రై చేయడానికి మనం ఆపలేము. అది ఎప్పుడు వస్తుందో మనం ప్రిడిక్ట్ చేయలేం కదా. సో అది రాకుండా ఉండడానికి ఎంత హార్డ్ వర్క్ చేయాలి. ఇందాక నువ్వు అన్నట్టు రీచెక్, సినిమా తీసాక కూడా 1-2 సార్లు చూసుకోవటం. మనం ఎక్కువసార్లు చూసుకున్నా కూడా జడ్జిమెంట్ రాంగ్ అవుతుంది. నేను చూడనుగా, నాకు జడ్జిమెంట్ 2 సార్లకే పోద్ది. నేను వేరే కామన్ ఆడియన్స్కి చూపిస్తుంటా. అంటే థియేటర్కి వచ్చేది కామన్ ఆడియన్సే కదా. అంటే అందరికి చూపించలేదు కదా, మీ దగ్గర నా సర్కిల్లో ఉన్న క్లోజ్ సర్కిల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి చూపిస్తా. ఎవరికైనా డైరెక్టర్కి చూపిస్తా. డైరెక్టర్స్ తక్కువ. అంటే ఎప్పుడన్నా వంశీ పైడిపల్లి ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఎప్పుడన్నా తను వస్తే సాంగ్స్ మళ్ళీ అప్పుడప్పుడు సీన్స్ చూస్తారు అంతే. సో డైరెక్టర్స్కి ఎవరు, ఎందుకంటే మళ్ళీ అదే చెప్తాను, క్రియేటివ్ స్పేస్లో వచ్చి వాళ్ళు చూస్తే అగైన్ క్రియేటివ్గానే ఉంటుంది. కామన్ ఆడియన్కి చూపించాలి. ఎవరికి మీకు ఫస్ట్ సినిమా చూసిన వెంటనే ఏదైనా ఒక పర్సన్ ఉన్నా వీళ్ళకి చూపించాలి, వాళ్ళ రియాక్షన్ చూడాలి. ఫస్ట్ ఎడిటర్ తమిరాజ్ గారు ఆల్మోస్ట్ నా 8 ఫిలిమ్స్లో 7 ఫిలిమ్స్ చేశారు. సో ఆయన ఫస్ట్ బిగ్గెస్ట్ క్రిటిక్ ఫర్ మీ. సో ఆయన చూసి మొహమ్మే చెప్పేస్తాడు, మేకింగ్ చూసుకోమంటాడు, ఏదైనా అన్ని చక్కగా చెప్తాడు. ఎందుకంటే ఫస్ట్ ఎడిటరే కదా, అతని జడ్జిమెంటే ఇంపార్టెంట్ మనకి. అక్కడ నుంచి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అతనిది కూడా జడ్జిమెంట్కి మనకి అలవాటు అయిపోయాక ఇంకా ఎవరిదో కావాలన్నప్పుడు బయటకు వస్తాం. కంప్లీట్ సినిమా అయిపోయాక నెంబర్ ఆఫ్ పీపుల్ క్లోజ్ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చి కరెక్ట్గా జడ్జ్ చేసే వాళ్ళని చూపిస్తాం. చూసినప్పుడు వాళ్ళు ఏదైనా ఒపీనియన్, నేనేంటంటే వాళ్ళ ఒపీనియన్ కూడా అడగను. నేను వాళ్ళు చూసేటప్పుడు నేను పక్కన ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. లాఫ్ నవ్వుతున్నారా, సీరియస్గా ఉన్నారా, పండుతుందా లేదా, ఈ సీన్ పండట్లా, ఎడిట్ తగ్గించేస్తా, మొత్తం క్రిస్ప్ అయిపోద్ది ఎపిసోడ్, ఇది బాగా నవ్వారు ఉంచేస్తా అట్లా. అప్పుడు ఏంటి, నీకు బోరింగ్ మూమెంట్స్ తక్కువ ఉంటాయి సినిమాలో. సో నేను ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశాక కదా సినిమాకి వస్తున్నాను. ఎవరితో టెస్ట్ చేస్తున్నాను, కామన్ పీపుల్తోనే చేస్తున్నాను కాబట్టి తప్పు జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. సార్ మీరు ఆల్మోస్ట్ 10 years నుండి సినిమా మారింది, ఎంత లేదనుకున్నా వీ హ్యావ్ టు అగ్రీ దట్. కొన్ని మారాయి సినిమా మేకింగ్ విషయంలో కానీ, చూసే విషయంలో కానీ, అన్ని విషయాలు. బట్ మీరు ఆల్మోస్ట్ 10 years పైన నుండే మీరు ఇక్కడ ఉన్నారు. యువర్ అసిస్టెంట్ డైరెక్టర్ యాజ్ వెల్. 20 years 2005 లో వచ్చాను నేను. అది ఇంకా అంటే మీరు 20 years డైరెక్టర్ గా 10 years, 10th year ఇది 10th year. జాన్ 23rd కి 10 years కంప్లీట్. జాన్ 23rd కి. ఓ అమేజింగ్. సో 20 years ఆఫ్ జర్నీలో సినిమా మారింది. మీరు అప్పుడు చూసుంటారు, ఇప్పుడు చూసుంటారు. ఇస్ దర్ ఎనీ వన్ డిఫరెన్స్, అంటే వన్ మార్పు ఏదైనా ఒకటి మీరు అప్పట్లో కోరుకున్నారు, ఇదొక్కటి ఇండస్ట్రీలో మారితే లేదా చూసే విధానంలో మారితే బాగుంటుంది అన్నది, తర్వాత క్రమేపీ మారుతూ వచ్చి ఇప్పుడు మారింది అన్నది ఏదైనా ఉందా? అంటే ఆడియన్స్ టేస్ట్ అనేది ఎప్పుడు అంత డ్రాస్టిక్గా మారిపోదు నేను అనుకుంటాను. సో వరల్డ్ బిల్డింగ్ ఫిలిమ్స్ మనం ఇప్పుడు వస్తున్నాయి అనుకుంటున్నానండి అనేది నేను నమ్మను. 1955లోనో 1956లో మాయాబజార్ వచ్చింది. అంతకు మించిన బిగ్గెస్ట్ వాళ్ళు ఎవరు క్రియేట్ చేసి ఉంటారు నాకు తెలిసి కేవీ రెడ్డి గారు. గాట్ మై పాయింట్. జగదేగురుడు తెలుగు సుందరి, అంతకు మించిన ఫ్యాంటసీ ఫిల్మ్ ఇప్పుడు వస్తుందంటే నేను బిలీవ్ చేయను. సో ఆడియన్స్ సెట్ ఆఫ్ మైండ్ మనం ఎప్పుడూ అద్భుతాలు చూసేసాం, శంకరాభరణం లాంటి ఫిల్మ్. సో ఇప్పుడు అవి రీఇన్వెంట్ చేసుకుంటున్నాం మనం, అంతే కదా. సో అవి రీఇన్వెంట్ చేసుకున్న ప్రాసెస్ జరుగుతుంది. సో అది సైకిల్ మారుతూ ఉంటుంది. సో ఆడియన్స్ టేస్ట్ ఈజ్ ఆల్వేస్ పర్మనెంట్. దే విల్ ఎంజాయ్ గుడ్ మూవీ, అది ఏ జోనర్ అయినా. నువ్వు వరల్డ్ బిల్డింగ్ చూసినా ఎంజాయ్ చేస్తారు, ఒక నార్మల్ ఇంట్లో పక్కన జరిగే ఒక నార్మల్ స్టోరీ చెప్పినా ఎంజాయ్ చేస్తారు. సో ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ కామన్. సో వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉంది, వాళ్ళకి ఆ క్లారిటీ ఉంది. మాయాబజార్ లాంటి సినిమా పండితుడి నుంచి పామరుడి వరకు చూశారు కదా, శంకరాభరణం కూడా అలాగే చూశారు కదా. సంగీతం శ్రీనివాసరావు గారు చేసిన ఆదిత్య 369 బాలయ్య బాబు చేసింది సైన్స్ ఫిక్షన్ 92లో చూశారు. పిల్లలు మేము ఎగబడి చూసాం కానీ ఆ సినిమా కమర్షియల్గా అంత పే చేసిందో లేదో నాకు తెలియదు కానీ, బట్ టైమ్ మిషన్ అనే కాన్సెప్ట్ ఎగ్జైటింగ్ అనిపించింది ఆ రోజుల్లో. సో ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్, అంటే వాళ్ళు వెల్కమ్ చెప్పడానికి ఎప్పుడు రెడీ ఉంటారు. బట్ మనం ఇస్తూ వెళ్ళాలి. అది రైట్ టైంలో వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఏంటి సినిమా మారిపోయింది అనుకుంటున్నాం నన్ను అడిగితే, సినిమా ఎప్పుడు మారదు. సినిమా అప్డేట్ ఎప్పుడూ అవుతూ ఉంటుంది. ఆ సైకిల్లో ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతూ ఉంటుంది. కాకపోతే టెక్నికల్గా మనకున్న టెక్నాలజీకి కావాల్సిన అప్డేట్ సాఫ్ట్వేర్స్ అవుతాయి, విఎఫ్ఎక్స్ అవుతాయి, ఇవన్నీ పెరిగాయి. అప్పుడు ట్రిక్ ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు, ఇప్పుడు విఎఫ్ఎక్స్లో చేస్తాను సింపుల్. సో కాబట్టి ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు యాక్సెప్ట్ గుడ్ ఫిలిం. అది 1000 కోట్ల సినిమా అయినా 10 కోట్ల సినిమా అయినా.
ద జడ్జిమెంట్ ఇస్ సేమ్. బాలకృష్ణ గారు మీకు ఎప్పటి నుంచో తెలుసు, మీరు మూవీ కూడా చేశారు. నిన్న ఒక జరిగిన మిస్యాప్, తిరుమలలో జరిగిన మిస్యాప్కి ఆయన ఇటుక బిగ్ డెసిషన్, అసలు ప్రీ రిలీజ్ అవ్వద్దు అనేసారు. దట్ వాజ్, అంటే అందరూ వెల్కమ్ చేశారు ఆ డెసిషన్. అంటే బాలకృష్ణ గారు కోపం ఎక్కువ, అందరిని తిడతారు అన్న కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ ఉంది. బట్ రైట్ టైంలో రైట్ డెసిషన్ మేడ్, ఎవ్రీ వన్ ఫెల్ట్ లవ్డ్ ఫర్ హిమ్. మీరు ఒక్కసారి దాని గురించి బాలకృష్ణ గారు ఈజ్ ఆల్వేస్ లైక్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి. అంటే చాలా మంచి మనిషి ఆయన. వెరీ లైక్ మనసు చాలా కల్మషం లేకుండా. కోపం ఎప్పుడు ఎక్కువ కోపం ఉన్న వాళ్ళు చాలా ప్యూర్గా ఉంటారు. వెంటనే తిట్టితే మొహమ్మే తిట్టేస్తారు, మళ్ళీ అంతే మంచిగా ఉంటారు. సో ఆ ట్రాన్స్పరెన్సీ ఉండదు ఆయన. అది ఏదైనా ఓపెన్ బుక్ ఆయన. సో నిజంగా ఆయన తిరుమలలో అలా జరిగినప్పుడు ఈ మధ్య మన ఇన్సిడెంట్స్ ర్యాండమ్గా జరుగుతున్నాయి కాబట్టి తప్పదు ఇక మనం ఆ డెసిషన్స్. పబ్లిక్ ఈవెంట్ అన్నప్పుడు బీయింగ్ ఏ సెలబ్రిటీ అండ్ ఈజ్ ఎమ్మెల్యే ఆఫ్ దట్ సేమ్ రూలింగ్ పార్టీ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ దట్ డెసిషన్. వీ ఆల్సో, మేము కూడా వైజాగ్లో చేయాలి ప్రీ రిలీజ్ అండ్ మేము క్యాన్సిల్ చేసేసాం. సో అంటే ఏమో ఇప్పుడు అంత సెన్సిటివ్గా ఉంటున్నాయి కదా సిచ్యువేషన్స్, ఏమో జరగరాంది ఏదన్నా ఎందుకు, సో లెట్ ఇట్ బి లైక్ క్లోజ్డ్గా చేసుకుందాం అని చెప్పి మేము ఆల్సో ప్రీ రిలీజ్ తీసేసి ఇప్పుడు ఆ ఫ్లోర్లో, అన్నపూర్ణ ఫ్లోర్లో జస్ట్ మా క్లోజ్ సర్కిల్లో పెట్టి చేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాం. సో అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా వచ్చాక సెన్సిటివిటీ ఎక్కువ అయిపోయింది. ఇన్సిడెంట్కి ఇదే ఇన్సిడెంట్ 10 ఏళ్ల క్రితం జరిగితే పట్టించుకునే వాళ్ళు కాదేమో. మీడియా అంతా అప్పుడు అంత ఫాస్ట్ గా అంటే ఒక ర్యాండమ్ గా ఒక యాక్సిడెంట్ లోనో లేకపోతే తొక్కిసలాట్లోనో ఒక స్టాంపేడ్ జరిగినప్పుడు అంత పట్టించుకునే వాళ్ళు కాదేమో బిఫోర్ జరిగినప్పుడు. బట్ ఇప్పుడు సెన్సిటివిటీ పెరిగిపోయింది. ఎట్లా ఏది రియాక్ట్ అవుతున్నారో, ఏది ఎప్పుడు ఎలా బౌన్స్ అవుతుందో తెలియట్లేదు కాబట్టి యూ హ్యావ్ టు బి కాషియస్గా ఉండాలి. సో డెసిషన్ మేకింగ్ రైట్గా తీసుకోవాలి. ఈ టైంకి ఇది కరెక్ట్. డబుల్ రెమ్యూనరేషన్ ఆర్ హీరో ఛాన్స్? డబుల్ రెమ్యూనరేషన్ 100%. బట్ మీ డాన్స్ మూవ్స్, మీరు ఎవ్రీవన్ అంటే మీ అందరం ఫిక్స్ అయిపోయాం, ఏదో ఒక రోజు సడన్ గా మీరు హీరో లాగా ఇంట్రడ్యూస్. నేను ఆఫ్లైన్ లో చేస్తున్నాగా, ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు, ప్రమోషన్కి వెళ్ళినప్పుడు అన్ని డాన్స్ లాగా చేస్తున్నా, చాలా హీరోగా వద్దు. ఓకే, బాలీవుడ్ బిగ్ బడ్జెట్ ఫిలిం ఆర్ కంఫర్టబుల్ తెలుగు ఫిలిం? కంఫర్టబుల్ తెలుగు ఫిలిం. ఓకే, బాలీవుడ్కి వెళ్తే ప్రెషర్ ఎక్కువ ఉంటుందా? ప్రెషర్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. బాగుంది కదా, ఇలా కంఫర్టబుల్గా ఉంది. కంఫర్ట్ అన్నారు కాబట్టి ఓకే అనేది. ఓకే, స్ట్రెస్ తీసుకోవాలి తప్పదంటే అటు వెళ్తాం అనుకో. కంఫర్ట్ వైజ్ హ్యాపీ. రీజనల్ తెలుగు ఫిలిం హ్యాపీ. ఓకే, మీ మీద పెద్ద రెస్పాన్సిబిలిటీ పెట్టి బాలీవుడ్ ప్రాజెక్ట్ మీరే చేయాలి అంటే? చేస్తా, 100% చేస్తా. ఐ డూ దట్. అది నాకు ఇప్పుడు అది చెప్తున్నాను, ఇప్పుడున్న మైండ్ సెట్కి ఇది. ఒక 2-3 ఏళ్ళ తర్వాత నేను కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు అది. యాజ్ ఆఫ్ నౌ ఇది. ఏదైనా బిగ్గెస్ట్ ఫియర్ ఇన్ లైఫ్? నిద్రలో కూడా అమ్మో ఫ్లైట్ జర్నీ అనేది ఇప్పుడు ఓవర్కమ్ చేసేది. లాస్ట్ 1 year నుంచి దట్స్ మై సెకండ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అది యాక్చువల్గా ఫియర్ అన్నావు కదా, నాకు ఫ్లైట్ ఫోబియా ఉండింది. బట్ లాస్ట్ 1 year లో నేను ఓవర్కమ్ చేసేది. నౌ ఐఎమ్ డైయింగ్ టు ఫ్లై. అవునా? యా, కంప్లీట్లీ ఓవర్కమ్ చేస్తే. లాస్ట్ ఈ సంక్రాంతికి వస్తున్నాం 7-8 monthsలో ఆల్మోస్ట్ నేను ఒక 15 నుంచి 20 ఫ్లైట్లు ఎక్కా. నీ ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడు? ఫస్ట్ ఫ్లైట్ 2009 డైరెక్ట్ ఆస్ట్రేలియా. అది ఫస్ట్ ఫ్లైట్. అంటే ఆ తర్వాత అప్పుడు భయం వేసినాయి? ఫ్లైట్ ఎక్కే వరకు భయం, ఎక్కాక తప్పదు, గాల్లోకి వెళ్ళక మనం ఏం చేయలేం కదా. సో మీ యాక్చువల్ భయం టర్బులెన్స్ అంటే భయం. పడిపోద్దని భయం? టర్బులెన్స్ అంటే ఓన్లీ టర్బులెన్స్. అదే పడిపోద్దేమో, టర్బులెన్స్ ఏదైనా అవుద్దేమో, షేక్ వచ్చిన వెళ్ళేటప్పుడు సముద్రంలో పడిపోద్ది, అలాంటివన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో అప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఒక మైండ్లో ఫిక్స్ అయ్యాయి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, నాకు ఈ ఫోబియా ఉండొద్దు, ఎందుకంటే నేను వరల్డ్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక ఫ్లైట్ ఎక్కకపోతే నేను ఎక్కడికి వెళ్ళగలను. అందుకని మెంటల్గా ఫిక్స్ అయ్యి ట్యూన్ చేశాను. నౌ ఐఎమ్ హ్యాపీ. ఎట్లా ట్యూన్ చేసుకున్నాను? ట్యూన్ చేసి నేనేమనుకున్నానంటే మైండ్లో మోస్ట్ సేఫెస్ట్ జర్నీ అనేది ఫ్లైట్. సో 1% కాదు 0.9% ఎంత ఉంది యాక్సిడెంట్ అయ్యే స్కోప్ కదా. అవన్నీ చదువుతున్నాను ఒక 1 year నుంచి. చదివి బ్రెయిన్కి వచ్చింది. సో టర్బులెన్స్ అనేది అసలు మోస్ట్ సేఫెస్ట్ థింగ్, టర్బులెన్స్ అయితే అసలు ఫ్లైట్ క్రాష్ అవుతుంది అనేది చదువుతూ, అలా ఆర్టికల్స్ చదువుతూ ఈ గూగుల్లోకి వెళ్ళిపోయి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని నాకు నేను. అండ్ ర్యాండమ్గా జర్నీ ఎక్కువ చేయాలి. నువ్వు ఇయర్కి ఒకసారి 2 సార్లు ఎక్కితే భయం అలాగే ఉంటుంది. ఫ్రీక్వెంట్గా ఫ్లైట్ ఫ్లై చేయగలిగితే అది అలవాటు అయిపోతుంది బాడీకి. అది నేను ఫ్రీక్వెంట్గా ఫ్లై చేశాను. ఒకే రోజులో 2 ఫ్లైట్లు ఎక్కడం, పొద్దున ఫ్లైట్, సాయంత్రం ఒక ఫ్లైట్. అలా చేయడం వల్ల ఏంటంటే అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒక బస్సు, కార్ ఎలాగో ఫ్లైట్ అలాగా. మీ ఫేవరెట్ వెళ్ళాలనుకున్నది రెగ్యులర్గా వెళ్ళే ఏదైనా ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్? అదే మీరు అవుట్ ఆఫ్ ది కంట్రీ, ఎక్కడైనా పర్లేదు, ఎక్కడైనా. నేను అవుట్ ఆఫ్ ద కంట్రీ ఎక్కువ ట్రావెల్ చేయలేదు.
సో హ్యాంగ్ అవుట్ ప్లేస్ అంటే నేను సడన్గా చెప్పలేకపోవచ్చు, కానీ అంటే వెకేషన్ ప్లేస్ ప్లేస్ కూడా ఎక్కడ వెళ్ళే టైం ఎక్కడ ఇచ్చారు? డైరెక్టర్ దగ్గర నుంచి ఎవ్రీ 6 months ఒక ఫిల్ము, ఎవ్రీ కోవిడ్ 2 గ్యాప్ వచ్చింది, అది బయటకు వెళ్ళలేని పరిస్థితి. నాకు గ్యాప్ నాకు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నాకు గ్యాప్ లేదు. ఇప్పుడు సినిమా అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ కథ చేయాలి, నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవుతుంది. సో అలా అందుకని నేను వెకేషన్ సాంగ్ షూట్ కి ఇప్పుడు అట్లా వెళ్ళినప్పుడు ద బెస్ట్ ప్లేస్ అంటే చెప్పగలను. సో ప్రాగ్, యూరోప్ వెళ్ళాను నేను. ప్రాగ్ వాజ్ ద బెస్ట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్. ఏ మూవీ వెళ్ళారు? ప్రాగ్ F2కి వెళ్ళాను. వన్ థింగ్ యూ కెనాట్ లివ్ వితౌట్? సినిమా లేకపోతే కాంట్ అసలు. నేను సినిమాకి రాకపోయినా, నేను సపోజ్ డైరెక్టర్ నవ్వకపోయినా, దట్ ఇస్ ద సేమ్ ఆన్సర్. సినిమా. నేను ఎవ్రీ ఫ్రైడే ఏదో హాల్లో సినిమా చూస్తూ బతికేస్తూ ఉండేవాడిని. మీ లైఫ్ స్పాన్లో ఏ ఇయర్ వరకు మీరు సినిమాలు చేస్తూ ఉంటాను అనుకుంటున్నారు? రాఘవేంద్ర గారి లాగా ఉంది చేయాలని, బట్ చెప్పలేం కదా మనకి. నా కోరికైతే అలా ఉంది, బట్ తెలియదు కదా. సో ఎప్పుడు మన కెరియర్ ఎలా టర్న్ తీసుకుంటుందో మనకు తెలియదు. మన హార్డ్ వర్క్ చేస్తూ వెళ్ళాలి. మనకి సింక్ ఉన్నంత కాలం పబ్లిక్తో సక్సెస్లో ఉంటాం. ఎక్కడో చోట కొడుతుంది కదా. నేను మానవుడినే, నేను నిమిత్త మాత్రుడినే, నేనేం గాడ్ని కాదు కదా. ఎక్కడోసారి కొడుతుంది. అందుకే నేను ప్లాన్ బి రెడీ చేస్తున్నా. లైక్ యాక్టర్ అదిగా చెప్పేసారు ఫైనల్లీ. సో ఐ వాంట్ టు బి లైక్ ఆ హానెస్టీ, ఆ వర్క్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్ లాగా చేసినంత కాలం సక్సెస్ నీకు దూరం అవ్వదు. సో అది నేను బిలీవ్ చేస్తాను. అంటే ఐ విల్ లైక్ ఏ గుడ్ లిజనర్. ఎవరేం చెప్పినా వింటా నేను. సో కాబట్టి నాకు తెలిసి కొద్దిగా ఇప్పుడప్పుడే కాదు అన్నట్టే ఉంది ప్రజెంట్. లెట్స్ సీ. మీ నోస్టాల్జియాలో నెక్స్ట్ తీయబోయే యాక్టర్, తీయాలనుకునే యాక్టర్, వర్క్ చేయాలనుకునే యాక్టర్? ఆబ్వియస్లీ చిరంజీవి గారు. ఇంకెవరు? బాలకృష్ణ గారితో చేశాను, వెంకీ గారితో 3 films చేశాను, రాజేంద్ర ప్రసాద్ గారు కలిపి చేశాను, చిరంజీవి గారు చేయాలి. ఇంకా నాగార్జున గారు ఒకరే మిగిలి ఉన్నారు. పాప ఆయన కూడా లాగేస్తారు. చేస్తే ఏం లేదు, నా 4 pillars ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ కదా. ఒక ఫోటో మొన్న రిలీజ్ చేశారు, ఒక రికార్డ్ లాగా అయిపోద్ది, ఎవరు చేయనట్టు అయిపోద్ది. ఏదైనా వన్ ట్రైట్ దట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఈ క్వాలిటీ నాలో ఉంది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డాను అన్నది? సో పాజిటివిటీ. సో ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఐ విల్ బి లైక్ ఏ పాజిటివ్. సో నెగిటివ్ వెళ్ళను, పాజిటివ్గానే ఉంటాను. ఏదైనా ఏ సిచ్యువేషన్ అయినా. ఎలా? హౌ? తప్పదుగా పాజిటివ్ గానే ఉంటాను. ఎందుకంటే మైండ్ ఆబ్వియస్ గా నెగటివ్ అండ్ పాజిటివ్ క్యాలిక్యులేట్ సైమల్టేనియస్ గా వస్తుంది కదా. ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే నెగటివ్ సైడ్ వెళ్ళాను అనుకో, దట్ ఎఫెక్ట్స్ మీ మోర్. నేనే కదా ఎఫెక్ట్ అవుతా. ఇప్పుడు నాకు నీతో రిఫ్ట్ వచ్చింది, నేను నీతో నెగిటివ్గా ఫైట్కి వచ్చాను అనుకో, ఎఫెక్ట్ నేనే అవుతా. పాజిటివ్గా తీసుకుని ఒక లిమిట్ అన్నాను అనుకో, నేను హ్యాపీగా ఉంటాను. నా సోల్ని నేను హ్యాపీగా ఉంచుకోవడం కంటే బెస్ట్ థింగ్ ఏముంది వరల్డ్లో. సో మేక్ కదా మన సోల్ని మనం హ్యాపీగా ఉంచుకోవాలంటే సాధ్యమైనంత స్ట్రెస్కి నెగిటివ్కి దూరంగా ఉండాలి. అది తప్పు మందైనా అవతలదైనా జస్ట్ గో అవే, దట్స్ ఇట్. ఎనీ వన్ విష్ అంటే ఇంకా ఫుల్ఫిల్ చేసుకోలేని విష్ ఒకటి ఫుల్ఫిల్ చేసుకోవాలి ఎప్పటికైనా అన్నది? నాకు సోషియో ఫ్యాంటసీ తీయాలని ఉంది. అది బాగా విష్ ఉంది. ఒక జగదేక వీరుడు తెలుగు సుందరి లాగా. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఆల్ టైమ్ మూవీ? ఏ టైంలో అయినా ఈ సినిమాని పెట్టుకొని చూడగలను. గుండమ్మ కథ. గుండమ్మ కథ, ఓకే. ఆ తర్వాత అహనా పెళ్ళంట. గుండమ్మ కథ, అహనా పెళ్ళంట ఆల్ టైమ్ ఫేవరెట్. ఏ టైం వచ్చినా అసలు అలా యూట్యూబ్లో టీవీలో చూస్తున్నా, అలా తింటుంటే నోరు తెరుచుకొని చూస్తా. 2 hours అలాగే ఉంటుంది. స్క్రీన్ మార్చను కూడా మార్చను. ఈటీవీ సినిమా అని మనకి ఒక ఛానల్ ఉంది. ఈటీవీ సినిమాలు అన్ని ఓల్డ్ క్లాసిక్స్ చేస్తారు. నేను ఇంటికి వెళ్తే 899 అనుకుంటా ఎయిర్టెల్లో, 1440 అనుకుంటా టాటా స్కైలో. ఆ రెండే వస్తాయి నాకు. 1440 వెళ్ళిపోద్ది రిమోట్, 899 వెళ్ళిపోద్ది. ఈటీవీ సినిమా తప్పితే ఇంకోటి చూడండి. దాంట్లో డైలాగులు విత్ పేర్లు గుర్తుంటే అది కూడా నాకు టైం మిషన్లో నా చిన్నతనానికి వెళ్ళినట్టు ఉంటుంది. ఎందుకంటే నేను అప్పుడు చూసిన సినిమాలన్నీ అప్పుడు వస్తుంటాయి కదా. నేను ఏం చేస్తున్నాను ఈ టైంలో, ఇట్స్ లైక్ గ్రేట్ వైబ్ నాకు అది. సో అదొక ఎంజాయ్మెంట్. యూ షౌట్ ఆన్ సెట్స్? మూవీ షూట్ టైంలో అసలు సెట్లో అసలు అరవరా? ఫ్రస్ట్రేషన్ రాదా మీకు యాజ్ ఎ డైరెక్టర్? అంటే వస్తుంది కానీ నేను చూపించను. అదే చెప్తాను కదా, నాకు నేను చూపిస్తే అది ఎఫెక్ట్ అయ్యేది నేనే కదా. మళ్ళీ నేను ఆర్టిస్ట్ని తిట్టాను, వాడు చిరాకు దొబ్బి సరిగ్గా యాక్ట్ చేయడు, నేనే కదా ఎఫెక్ట్ అవుతా. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. వచ్చినా కూడా నేను నొక్కేస్తా. ఓకే, F2 అండ్ F3లో ఆడవాళ్ళ గురించి, పెళ్ళైన వాళ్ళ గురించి చెప్పారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ మ్యారేజ్? మ్యారేజ్ ఈజ్ ఆల్వేస్ లైక్ అడ్జస్ట్మెంట్. 2 పర్సనాలిటీస్లో ఇద్దరు అడ్జస్ట్ అవ్వాలి. పోనీ ఇద్దరిలో ఒకరైనా అడ్జస్ట్ అవ్వాలి ఆ రిలేషన్ కావాలనుకుంటే. అది అడ్జస్ట్మెంట్ లేకపోతే దట్స్ ద హెల్. మ్యారేజ్ అనేది తనకొక ఒపీనియన్ ఉంటుంది, తినకొక ఒపీనియన్ ఉంటుంది, తినకొక ఫ్యామిలీ ఉంటుంది, తనకొక ఫ్యామిలీ ఉంటుంది. ఇద్దరు ఫ్యామిలీస్ని అడ్జస్ట్ అవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ ఫ్యామిలీస్ దగ్గరే వస్తుంది ఇష్యూస్ అండి. యూనో అకార్డింగ్ టు సర్వే ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళు 80% పెళ్లి వద్దనే అనుకుని ఫిక్స్ అయిపోతున్నారు.
మీరేమంటారా? 100% జనరేషన్ అలాగే ఉంది. అంటే చెప్తున్నాను కదా, ఈక్వాలిటీ. మీరు సపోర్ట్ చేస్తారా? నేను సపోర్ట్ చేయను, బట్ మ్యారేజ్ ఈజ్ లైక్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఎవ్రీవన్ ఆ ఫేజ్కి వెళ్ళాలి, పిల్లలు, లైఫ్, అది చెయ్యాలి. బట్ ఏమైపోతుంది ఏంటంటే మ్యారేజ్లో ఉండే హ్యాపీనెస్ కంటే స్ట్రెస్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఆ హ్యాపీనెస్ని వైపు ఎవరు వెళ్ళట్లేదా, హ్యాపీనెస్గా మలుచుకోవట్లేదా? హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు అనుకోవాలి, అది ఒకరి వల్ల కాదు, బోత్ ఆర్ దాని వైపు వర్క్ చేస్తే బాగుంటుంది. అంత పేషెంట్ లెవెల్స్ ఉండట్లేదేమో ఈ జనరేషన్లో. ఏముంది రేపు అన్నట్టు లైట్ తీసుకుంటున్నారేమో. దాని తాలూకు వర్క్ చేసుకుంటే రిలేషన్షిప్ నిలబడుతుంది. ఇంకా ఫాస్ట్ అయిపోయింది కదా జనరేషన్, ఇంతకు ముందులో లేదు కదా. మన పెద్దోళ్ళు, మన పేరెంట్స్లో ఎలా ఉండేది, వాళ్ళు మన పేరెంట్స్ కంటే గొడవ పడ్డ కపుల్స్ ప్రపంచంలో ఎవరు ఉండరు. రోజుకి 30 సార్లు తిట్టేవాళ్ళు, మా అమ్మ నాన్న, మా నాన్న మా అమ్మని. వాళ్ళు 100 సార్లు విడిపోవాలి, బట్ స్టిల్ దే హ్యావ్ దట్ అండర్స్టాండింగ్. లేదు, రిలేషన్షిప్ని కాపాడుకోవాలని ఒకటి ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నేను అంటే మొన్న కూడా ఎక్కడో చెప్పానంటే ఏజ్ గ్యాప్ కూడా, సో ఈక్వల్ ఏజ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈగోలు ఎక్కువ అవుతున్నాయి. సో దట్ షుడ్ బి లైక్ లిటిల్ ఏజ్ గ్యాప్, ఒక 4 to 5 years, 6 to 7 years ఏజ్ గ్యాప్ ఉంటే దట్ వర్క్స్. ఒకళ్ళు మెచ్యూర్డ్గా ఉంటారు, 100% వర్క్స్. అది అమ్మాయి అయినా పర్వాలేదు, అబ్బాయి అయినా పర్వాలేదు. అది నాకు తెలియదు, అమ్మాయి ఎక్కువ ఉండి మేబీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయిగా సొసైటీలో. మేబీ యాక్చువల్లీ అమ్మాయి పెద్దగా ఉంటేనే బాగుంటుంది, అమ్మాయి మెచ్యూర్డ్గా బిహేవ్ చేసినప్పుడు రిలేషన్షిప్ ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ నేను మీ ముందు సినిమా చూసినట్టు 4:30 AM షోకి బుక్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ టైంలో ఇప్పుడు ఆ షోస్ ఉన్నాయా? అంటే సంక్రాంతి వస్తున్నానికి అంత ఎర్లీగా ఉండవు, అంటే మన దానికి 7:30కో 8కో ఉంటాయి. ఓకే, ఐ విల్ బుక్ ఫర్ దట్ షో. అండ్ చాలా షూర్, ఖచ్చితంగా డైరెక్ట్ మీకు మెసేజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు దాకా నేను చాలా మంది అడిగిన వాళ్ళల్లో ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్కువ మంది అడిగాను. మూడిట్లో ఏది ఫస్ట్ అని ఉన్న కంపారిజన్ కాదు, ఫస్ట్ వాళ్ళు సంక్రాంతికి వస్తున్నాం అని వెంకటేష్ గారు ఓటేశారు అనమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యూర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.